హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడైతే నేను ఒక బార్డర్ డిజైన్ అయితే వేస్తున్నానండి. పెద్ద బార్డర్లో నుంచి ఇక్కడ కింద వచ్చిన డిజైన్ బార్డర్ అయితే నేను తీసుకున్నాను. ఇంచుమించు ఒక 5 to 6 ఇంచెస్ వరకు అయితే నేను కట్ చేసుకున్నాను. కరెక్ట్ మెజర్మెంట్ అనేది నేను టేప్ తోటి చెక్ చేసుకోలేదు కాబట్టి మీకు కరెక్ట్గా చెప్పట్లేదు. ఒక 6 ఇంచెస్ అంటే మీరు కావాలంటే కొంచెం ఎక్కువ కట్ చేసుకోండి. తర్వాత మనం వర్క్ చేసేటప్పుడు ఒకవేళ ఎక్కువ అయితే ఫోల్డింగ్ చేయొచ్చు, లేదంటే కట్ చేసుకోవచ్చు. బట్ తక్కువ మాత్రం బార్డర్ అయితే ఉండొద్దు, అక్కడ మళ్ళీ సెట్ చేయలేము. ఎందుకంటే మనం కింద ఫోల్డింగ్ చేయాలి, పైన కూడా ఫోల్డింగ్ చేయాలి కాబట్టి ఫోల్డింగ్కి కూడా కొద్దిగా బార్డర్ అనేది పోతుంది. అయితే ఇక్కడ నేను ఈ బార్డర్ మేకింగ్ వీడియో అయితే లాంగ్ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ అనేది ఇక్కడ ఇచ్చిస్తాను. ఎందుకంటే కొత్తగా మిషన్స్ తీసుకొని వర్క్ చేస్తున్న వాళ్ళకు చాలా యూజ్ అవుతుంది. చాలా క్లియర్గా అండ్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఫైనల్గా బార్డర్ అనేది ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఎంత బాగుంది చూస్తున్నారు కదా. అయితే ఈ డిజైన్ అనేది నేను పెళ్లి కూతురికి వేస్తున్నాను. ఫస్ట్ టైం పెళ్లి కూతురికి తలంబ్రాల బ్లౌజ్ అయితే వేస్తున్నాను. ఇంతకుముందు పెళ్లి కూతురికి వేశాను, బట్ ఎక్స్ట్రా ఉంటాయి కదా, అలా శారీస్కి బ్లౌజెస్కి వేశాను. తలంబ్రాల బ్లౌజ్ వేయడం అయితే ఫస్ట్ టైం. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అలాగే పర్ఫెక్ట్గా కూడా సెట్ అయిపోయింది. మీరు వీడియో చూస్తున్నారు కదా, మీకు ఎలా అనిపించింది అనేది కూడా ప్లీజ్ నా కామెంట్స్లో అయితే చెప్పండి. ఎలా ఉంది కలర్ కాంబినేషన్స్ అయితే నేను సిల్వర్ అండ్ గోల్డ్ జరీ తీసుకొని సెల్ఫ్ రెడ్ కలర్ కూడా తీసుకున్నాను అక్కడక్కడ. ఎందుకంటే కొద్దిగా డిఫరెన్స్ కనిపించాలని చెప్పేసి సెల్ఫ్ రెడ్ కలర్ కూడా తీసుకొని అయితే ఇలా వర్క్ అయితే చేశాను. ఈ డిజైన్ అయితే నేను 2 days అయితే వర్క్ చేశాను. ఒక రోజు 2 hands మాత్రమే కంప్లీట్ అయ్యాయి. ఇంకొక రోజు బ్యాక్, ఫ్రంట్, లట్కన్స్, బూటీస్ ఇలా కంప్లీట్ చేశాను. మళ్ళీ మనము ఫినిషింగ్ చేయాలి కదా, అదంతా ఒక 3 to 4 hours అయితే అవుతుంది ఈ డిజైన్కి అయితే. అందుకే ఫుల్ టైం టేకింగ్ డిజైన్ అయితే ఈ డిజైన్కి అయితే చెప్తూ ఉంటాను నేను. కానీ ఏ కాంబినేషన్ వేసినా సరే అండి, ఈ డిజైన్ అయితే చాలా చాలా బాగుంటుంది. మరి మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.